తర్వాత బేసిక్గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్ అంటే షోయింగ్ ఆఫ్ టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది. ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్, యూ హ్యావ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్. బట్ యూ నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం మీద రాలేదా డైరెక్టర్స్ కానీ లేకపోతే? లాంగ్ రన్ కొంచెం వచ్చింది. బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పలేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. అవునవును చాలా. బట్ ఐ వాజ్ ఆల్సో ట్రయింగ్, బట్ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం ఐ వాజ్ లైక్ అంటే ఎప్పుడు తక్మా హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, నథింగ్ టు క్రిటిసైజ్ బికాజ్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, పార్ట్ ఆఫ్ ది కెరీర్. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ, లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ, వెట్ శారీస్, అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో, తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యూనో వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో యా. దెన్ ఐ వాజ్ లైక్ మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక సీన్ ఉంటుంది. Yes, exactly. That is only one time, I think. That is the only time. So you had the experience and left it. Yeah. Again, not my cup of tea and listen. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. They were shocked. మీనా ఏంటి లాగా అంటే it was like, you know, many of them were like, అమ్మో మీరు కూడా చేశారా అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ లైక్, మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Yeah. Yes. So I was always that girl next door kind of a person. So maybe I'm not.